172 పాట సంఖ్య పాదపుస్తకం 170. ప్రణుతింతుము మా యెహోవా, పరిపూర్ణ మహిమ ప్రభావ ప్రబలన్ నీ రక్షణ మా యెహోవా. పాటతో ప్రారంభించుకుందాం. ప్రణుతింతుము మా యెహోవా, పరిపూర్ణ మహిమ ప్రభావ ప్రబలన్ నీ రక్షణ మా యెహోవా.
భీమనే సంవత్సరం అమ్మింగ్ లేకుండా 238 పాట సంఖ్య పాత పుస్తకుంటే 236 స్తోత్రించి కీర్తించదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా గడిచిన కాలమెల్లా కంటి పాప వలె 238 పాట దామర్చర్ల దైవసేవకు డానియల్ రా పాడబాడు పాటలు వస్తుందయా తీసుకో దైవ సేవకులకి బైబిల్ పాటల పుస్తకం ఉండాలి. దైవజనుడు అగస్టిన్ గారు చెప్పేవారు బైబిల్ పాడేటప్పుడు పాటల పుస్తకం బైబిల్ 2 కలిపి పాడాలి. 2 కలిపి అగస్టిన్ గారు అటు నేర్పారు. కాబట్టి లేకపోతే దైవ సేవకులు సిగ్గుపడాలి. బైబిల్ సగం దైవ సేవకులు అనేవారు. తర్వాత ఏదైనా నల్ల ప్యాంటు తెల్ల షర్ట్ వేసినా ఒప్పుకునేవాడు కాదు. సగం సేవకుడు అనేవాడు. సగం సేవకులు అనేవాడు. అర్థమైందా? మనం అటు ఉండకూడదు, ఫుల్గా ఉండాలి. సరే 238 Hallelujah.
అనగా ప్రభు వాక్యం వెనుక మునుపు 248 పాత పుస్తకం ఉంటే 246 నా కొరకై అన్నీయూ చేసిన యేసు నాకింకా భయమేమీ లేదు. లోకములో
దైవ సేవకులు కూడిక ఉంది, తర్వాత యానివర్సరీ, మరి 2 కార్యక్రమాలు ఉన్నాయి. ఉదయకాలం సెక్షన్కి మరి చర్చి యానివర్సరీ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఈ సమయంలో దేవుని వర్తమానం కూడా వింటాం. తర్వాత మరి మధ్యాహ్నం సెక్షన్లో మరి దైవ సేవకుల కూడిక మరి జ్ఞాపకం ఉంచుకోండి. ఎవరైనా ఇంకా బ్రేక్ఫాస్ట్ టిఫిను ఎవరైనా అల్పాహారం తినలేదంటే అక్కడ మీకోసం రెడీగా ఉన్నాయి. చాయ్ కూడా ఇస్తారు, టీ కూడా తీసుకోవచ్చు. సరే, ఈ సమయంలో మరి దేవుని యొక్క వర్తమానం కొద్ది నిమిషాలు ప్రభువుని ఆరాధించుట కొరకై మనకు ఒక థీమ్ ఇవ్వబడింది కదా. మనకు ఒక థీమ్ ఇవ్వబడింది. ఏంటి ఆ థీము? చూసారా పాంప్లెటు? ప్రతి నెల ప్రతిరోజు పెడుతూనే ఉన్నాను కదా. ఏంటి ఇక్కడ కూడా ఉంది, 2 కొరింథీ 10:18. ఏమిటి చదవండి. ప్రభు మెచ్చుకునివాడే యోగ్యుడు, తను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు కదా. అంటే ఇప్పుడు మనల్ని ఎవరు మెచ్చుకోవాలి? దేవుడు మెచ్చుకోవాలి కదా. ఏ దేవుడైనా ప్రభు మెచ్చుకునివాడే యోగ్యుడు. కాబట్టి ఆయన ఆరాధించాలి. దేవుడు ఇన్ని సంవత్సరాలు, ఎన్నో సంవత్సరం 31 అయిపోయిందా? 31 స్టార్ట్ అయిందా? ఏడు అన్న సత్యన స్టార్ట్ అయింది. ఈరోజు 31కి వచ్చారు వీళ్ళు. కాబట్టి గొప్ప సంగతి అన్నమాట కదా. నల్గొండ జిల్లాలో గెలిచిన తర్వాత ప్రారంభించబడిన అనగా ఎక్కువ సంవత్సరాలు సీనియారిటీ కలిగినటువంటి సంఘాల్లో మనం చూస్తుంటున్నాం. నార్కెట్పల్లి ఆరంభంలో ఏ రీతిగా ఉందో కదా. ఆ జానాన్ని అడగాలి, ఎంత ప్రయాసపడుతూ. కాబట్టి ఆరంభ దినాల్లో జాన్ అన్న ఏంటి, తర్వాత బోయోజ్ అన్న ఏంటి, తర్వాత ఇంకెవరెవరు ప్రేమ్ కుమార్ అన్న ఏంటి, ఇంకా విజయ్ కుమార్ కూడా విజయ్ కుమార్ కదా. ప్రియులారు అందరూ ప్రయాసపడుతూ లాస్ట్కి సత్యానందం అన్నాం కదా. సత్యానందం కూడా. కాబట్టి 2 సంవత్సరాలు మీతో గడపటానికి ప్రభు దయ చూపించిన ఈ ఆకారంలోనికి తీసుకురావటానికి ప్రభు సహాయం చేస్తూ వచ్చినాడు. కనుకనే ప్రియులారా ఈ రీతిగా కాపాడి ఇంత మరి అంచెలంచెలుగా కదా ఈ రీతిగా దేవుడు దయ చూపిస్తూ మరి ఇంతవరకు కాపాడుతూ వచ్చిన ఆ ప్రభుని మనం ఆరాధించాలి, ఆ ప్రభుని మనము గణపరచాలి. ఆ మాట చదువుకున్నారండి. తీయండి, బైబిల్ తీయండి. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 18వ వచనంలోనే దీంట్లోనే ఆరాధన వాక్యం. దీంట్లో ఆరాధన వాక్యం ఎట్టొచ్చింది ప్రభా అంటే నువ్వు చూడు అన్నాడు. సరే చూస్తాలని మరలా చదివిన, మరలా చూడమన్నాడు. చూస్తుండగా కాబట్టి కొన్ని తలంపులు ఇచ్చినాడు. త్వరగా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు దేవుని వర్తమానం విని ఆరాధించి తర్వాత మరి చర్చి యానివర్సరీ మీటింగ్ సందర్భముగా దేవుడు కొన్ని హెచ్చరికలు తీసుకొని ఏ రీతిగా ప్రభు మనల్ని మెచ్చుకోవాలో, ఎలాంటి విధానంలో ఉంటే మెచ్చుకుంటాడో దాన్ని చదువుదామా రండి. 2 కొరింథీ 10:18 ప్రభు మెచ్చుకునివాడే యోగ్యుడు కానీ తను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు. కనుకనే ప్రియులారా ఏ ప్రభు అయినా దేవుని వాక్యంలో బైబిల్లో గనక చూస్తే ఈ ప్రభు అనే మాట బైబిల్ గ్రంథంలో 475 సార్లు ఉంది. ఎన్నిసార్లు ఉంది? 475 సార్లు ఉంది. అంత గొప్ప మాట అన్నమాట. కనుకనే ప్రియులారా ఏ ప్రభు అంటే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 16వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. ప్రకటన 19:16. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 16వ వచనం. రాజులకు రాజును ప్రియులారా ఎలాంటి అంటే ప్రభువులకు ప్రభు, రాజులకు ప్రియులారా ప్రభువులందరికీ ప్రభువులకే ప్రభు అన్నమాట మన ప్రభు. అర్థమైందా? 21వ అధ్యాయం 22వ వచనం. 21వ అధ్యాయము 22వ వచనం. సర్వాధికారి
ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 22. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రె పిల్లయు దానికి దేవాలయమై. చూసినారా ప్రియులారా? కాబట్టి ఏ ప్రభు అంటే సర్వాధికారి అయిన ప్రభు. ఏమైనాడంటే ఎవరై అంటే గొర్రె పిల్ల. కాబట్టి సర్వ మానవాళి కొరకు ఆయన దేవాలయముగా మనం చూస్తుంటాం. అందుకొరకే 19:6 కూడా ఈ మాట రాయబడింది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 6వ వచనములో సర్వాధికారియు ప్రభునగు మన దేవుడు. ప్రియులారా, ఎవరు ఈయనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఏం చేస్తున్నాడంటే ఆయన ఏలుబడి చేస్తున్నాడు, దేవాలయంగా ఉన్నాడు. ప్రియులారా, ఆయన సమస్తమును ఏలుబడి చేసేవాడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. అందుకొరకే ఆయన సర్వాధికారి. ఇంకా అంటాడు 19:4 ప్రకటన గ్రంథం 19:4 అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమేన్ ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు. చూసినారా ప్రియులారా? ఆయనే సింహాసనం మీద ఆసీనుడైన వారు. ఆయన ఎదుట సాగిలపడ్డారు 24 పెద్దలు, 4 జీవులు. ఆ యొక్క ప్రభువును సర్వాధికారి అయినటువంటి దేవుణ్ణకు ఏ రీతిగా ఆయనను ఆరాధిస్తుంటున్నారో. 17వ అధ్యాయము 14వ వచనం. 17వ అధ్యాయము 14వ వచనం. వీరు గొర్రె పిల్లతో యుద్ధము చేతురు గాని. చూసినారా ప్రియులారా? ఆ గొర్రె పిల్లే ఇందా చూస్తూ వచ్చినాం. ఆ గొర్రె పిల్ల సర్వాధికారి ఉంది. ఇక్కడ రాయబడింది ఆ గొర్రె పిల్ల ఎవరంట? ప్రభులకు ప్రభును ఉన్నందునను నమ్మకమైన వారై ఉన్నందునను ఆ రాజులను జయించినారు. ప్రియులారా, ఆ గొర్రె పిల్లగా మనం చూస్తుంటున్నాం. అందుకొరకే ఆయన్ను స్తుతించండి, ఆయన గణపరచండి. అందుకొరకే ఈ యొక్క ప్రభువు మన జీవితంలో ఆదికాండంలో చూస్తే, ఆదికాండం 18వ అధ్యాయంలో ప్రియులారా అబ్రహాము ఆ ప్రభువుని, ప్రియులారా ఆ దేవుణ్ణి ఏమని అంటాడు చూడండి. ఆదికాండం 18వ అధ్యాయము 37వ వచనం 27వ వచనం. ఆదికాండం ప్రభు ఎవరు? ఆ ప్రభు దగ్గర తన స్థానం చూస్తుంటున్నాం. ఆ ప్రభు దగ్గర తన యొక్క తగ్గింపు చూస్తుంటున్నాం. ప్రభు దగ్గర నిలబడ్డప్పుడు ఆయన ఎవరంట? మరలా చదవమ్మా. ఇదిగో ధూళియు బూడిదనైనా నేనును. చూసినారా ప్రియులారా? ఆ ప్రభు దగ్గర నిలబడ్డప్పుడు అబ్రహాము ఆ 4 జీవులే కాదు, ఆ పెద్దలే కాదు, ప్రియులారా కోటాను కోట్ల దేవదూతలే కాదు, దేవుణ్ణి ఆరాధించటమే కాకుండా అబ్రహాము యొక్క జీవితంలో చూస్తుంటున్నాం. 30వ వచనంలో రాయబడింది. 27 చూసినా 30వ వచనం. ఆదికాండం 18:30. అప్పుడు అతడు ప్రభు కోపడని ఎడలా. నువ్వు కోపడితే నేను మాట్లాడలేనయ్యా. 31వ వచనం. చూసినానా ఏమంటున్నాడు? చచ్చిపోవడానికి అని చూసినా తెగిస్తే నేను అంత కనుకనే ఆ దేవుని దగ్గర 32 అంటాడు. ఇంకా 32 అంటాడు. ప్రియులారా, ఆ ప్రభు దగ్గర తన స్థానము ఎవరంట? ధూళియో. 27వ వచనం. బూడిదన. ధూళి అంటే ఎట్లా ఉంటుంది కదా? ధూళి మీద పడితే ఏం చేస్తాం? ఎట్లంటే బూడిదంటే కట్లు కాలిపోయిన తర్వాత ఏం చేస్తారు?
బూడిద వచ్చింది కదా. బొగ్గులు కాదు, బొగ్గులను ఉపయోగపడతాయి. బొగ్గులు ధూళి అంటే ఇంకేం చేసుకోవాలి, దాన్ని దిబ్బలో పోయటమే, బయట బారేయటానికి. ప్రియులారా, ఏమీ లేనివాడుగా కనుకనే ప్రియులారా, అప్పటికే అబ్రహాము యొక్క జీవితంలో అప్పటికే 14వ అధ్యాయంలో చూస్తే రాజులను జయించినాడు, గొప్ప వీరుడుగా ఉన్నాడు, దేవునితో నడిచినవాడు, దేవుని ప్రత్యక్షత గలవాడు, దేవుని కొరకై త్యజించుకుంటూ వచ్చినాడు, అన్నిటినీ త్యాగం చేస్తూ వచ్చినాడు. ప్రియులారా, అలాంటి అబ్రహాము దేవుణ్ణి గుర్తెరిగినాడు. ఆ దేవుణ్ణి అంటున్నాడు, ఆరాధిస్తున్నాడు. ఆ దేవుని ఎదుట, ఆ దేవుని దగ్గర తాను సమర్పించుకున్నవి, తాను చేసినవి ఇవన్నీ కూడా పనికిరాట్లా, ధూళియు బూడిదయు. చూసినారా ప్రియులారా, 22వ అధ్యాయం 10వ వచనం అపోస్తల కార్యం, అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 10వ వచనం, అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 10వ వచనం. ప్రభువా, చూసినారా ప్రియులారా, ఎవరు అంటున్నారు ఈ మాట? మరలా చదువుదామా? అపోస్తల కార్యములు 22:10. అప్పుడు నేను ప్రభువా, చూసినారు. ఎవరు అంటుంది ఈ మాట? సౌలు ఇప్పుడు పౌలుగా మార్చబడ్డాడు. ప్రభువా, నేనేమి చెప్పరు మీరు. నేనేమి చేయాలంటే చేత కాదేం దానికి? అని చేత కదా. ఇదిగో ప్రభువా అంటే, ప్రభు అంటే ఓ మై లార్డ్, నా ఏలిక కదా. అందుకొరకే మీ ప్రభు ఏ జామును వచ్చునో కదా. మత్తయి సువార్త 24 రాయబడింది. ఆయన ప్రభువుగా రాబోతున్నారు. సరే ప్రియులారా, ఆ ప్రభు గురించి ఇప్పుడు ఈయనంటున్నాడు. అబ్రహాము జీవితంలో చూస్తూ వచ్చిన దుమ్మి ధూళిగా కనబడుతున్నాడు. ఇప్పుడు ఈయనంటున్నాడు, ఎవరు? సౌలు అయిన పౌలుగా మార్చబడ్డ ఆయన అంటున్నాడు. ఏమంటున్నాడు? ఇదిగో ప్రభువా, నేనేమి చేయాలి? ఇంతకుముందు ఏదైనా చేసేవాడు, ఎక్కడికన్నా వెళ్ళేవాడు, ఏదైనా. ప్రియులారా, ఎందుకంటే హద్దు పొద్దు లేనటువంటి ఒక కోడెదూడలాగున్నాడు. కోడెదూడ, దానికి తాడు లేకపోతే కదా, ఒక ఆంబోతి ఎత్తుని వదిలిపెట్టేస్తే ఏం చేస్తుంది? ప్రియులారా, ఎట్ట పెడితే అట్టుండేది. దానికి ఒక క్రమం లేదు, ఒక మర్యాద లేదు. దేన్ని పెడితే దాన్ని చీలుస్తూ ఉండేది, పొడుస్తూ ఉండేది. అందుకొరకే ఒకప్పుడు సొంత మార్గాల్లో, తప్పుడు మార్గాల్లో పోతూ దేవుని ప్రజలను హింసించేవాడుగా, ఈడ్చుకొని పోయేవాడుగా కంకణం కట్టుకున్నాడు. ప్రియులారా, అలాంటి ఆయన ఇప్పుడు క్రీస్తును తన హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నాడు. ప్రభువుగా ప్రతిష్ఠించుకొని అంటున్నాడు, ఇదిగో ప్రభువా, నేనేం చేయాలి అంటే, ఇక నేనేం చేయలేను, నీకు సరెండర్ అయినా, నీకేమైపోయినా సమస్తమును నీకు ఆయనకు అప్పగించుకున్నాడు. నేనేమి చేయాలి? నువ్వు చెబితేనే చేస్తానయ్యా, నా అంతటి నేను చేయలేను. ఎందుకు? నా కాళ్ళు చేతులెల్లా నీ సేవాకి, నా కాళ్ళు చేతులెల్లా నాలుక నిత్యము నిన్ను స్తుతింపనిమో, నా నాలుక నిత్యం మనసారా నీకే మహిమగాన. కనుకనే ప్రియులారా, ఇప్పుడు కొత్తగా తన హృదయంలో ఒక ఏలుబడి అయిన ఒక అధికారిగా అంటున్నాడు, ఇదిగో ప్రభువా, నేనేమి చేయాలి? ఇంతకుముందు పరిసయ్యుడిగా,
ఇంతకుముందు ధర్మశాస్త్ర ఉపదేశకుడుగా, ఇంతకుముందు ఏవేవో ఉన్నాయి. అవన్నీ పెంటతో సమానంగా చూసుకున్నప్పుడు ఆ ప్రభుతో అంటున్నాడు, ప్రియులారా తన చిత్తం పోయింది, స్వసిద్ధం పోయింది. అంటే ప్రభు ఆయన ఎంతటి వాడో గుర్తెరుగుతూ వచ్చినాడు. అర్థమవుతుందా? అందుకొరికి అబ్రహామును ఇదిగో ప్రభు దగ్గర దుమ్మియో ధూళిగా తను తాను కనబడుతున్నాడు. ఇంకొక ఆయన అంటాడు 19వ అధ్యాయం 8వ వచనం లూకాసు వార్త 19వ అధ్యాయము 8వ వచనంలో ఈ మాట అంటున్నాడు. ఒక ఆయన అంటున్నాడు, ఎవరైనా జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువా. చూసినారా? ఇదిగో ప్రభు అంటే ఓ మై లార్డ్, నా ఏలిక, నా రాజు, ఇదిగో ప్రభా నా ఆస్తిలో. అంటే ఇంతకుముందు తన ప్రభు ఎవరు? డబ్బే, లోకమే, ధనమే, మోసమే, అన్యాయమే. ఇప్పుడు క్రీస్తుని ఇదిగో జక్కయ్య నీ ఇంటిలోకి నేను రావ, నీతో బస్ చేయాల్సినప్పుడు అంటున్నాడు ఇదిగో ప్రభువా. తన ఆశ. అందుకొరకే జక్కయ్య యేసయ్య ఎవరో అని చూడాలనే ఆశ ఉంది. నీకుందా ఆశ? జక్కయ్యకి 7 రకాల ఆశలు ఉందంట. జక్కయ్యకి ఎన్ని రకాల ఆశ ఉంది కదా? 19:3 రాయబడింది. 19:3 యేసయ్య ఎవరో, అసలు ఎవరు ఈయన గురించి ఎట్లా చెబుతున్నారు? ఆయనైనా నేను అనుకున్నట్టుండేనా? ధర్మశాస్త్రంలోనా? లేకపోతే ప్రవక్తలు చెప్పిన ఆయననా? మెస్సియేనా? ప్రియులారా చూడాలనే ఆశ ఉంది. అంతేకాదు ఆయనైతే 6వ వచనంలో చేర్చుకోవాలని ఆశ ఉంది. ఏం ఆశ ఉంది? ప్రభువుని చేర్చుకోవాలని ఆశ ఉంది. 19:6లో ప్రియులారా 8వ వచనంలో చూస్తే బీదలకు ఇవ్వాలని. ఎంతకాలం నేను పీక్కోవటమేదే, లాక్కోవటమే తెలుస్తుంది, కానీ ఇచ్చుకునేది నాకు తెలియదు. ఆయన ఆశ యేసయ్యను చూడాలని, చేర్చుకోవాలని ఆశ. 3వది ఇచ్చే ఆశ కూడా కలుగుతుంది ఇప్పుడు. ప్రియులారా ఇంకా చూస్తే ప్రియులారా 9వ వచనంలో యేసయ్య చేత మంచి సాక్ష్యం సంపాదించుకోవాలి. మనుషుల చేత కాదు. ఎవరి చేత? అందుకొరకు ఇతడును అబ్రాహాము కుమారుడు. ఎంత గొప్ప మాట. ఇంకంతేకాదు తన కుటుంబం నేడు నీ ఇంటికి చూసినారా ప్రియులారా? అంతేకాదు ప్రేమటువంటి సహోదరి కుటుంబం యావత్తు సంతోషం. ఈ ఆశ తను ప్రభువుగా తన హృదయంలో. అంటే నా తలంపు ఏంటంటే ఆయన ప్రభువుగా మనం గుర్తెరిగినప్పుడు మన స్థానం 0గా పడిపోతుంది. అబ్రహాం అందుకొరకు అన్నాడు, ఇలాంటి ప్రభువు ఈ మధ్యాహ్నం వేళ మనల్ని మెచ్చుకోవాలని మనం చూస్తాం. ఎందుకంటే ప్రియులారా ఆ ప్రభు ఎలాంటి వాడో తెలుసా? ఆ ప్రభు ఎలాంటి వాడో తెలుసా? రండి తెస్సలోనిక పత్రిక 2వ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. 2వ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ప్రభువు నమ్మదగినవాడు, మిమ్మల్ని స్థిరపరిచి. ప్రియులారా మనము ఎవరంట? నమ్మదు కదా. అక్కడే 2 తిమోతి 2:13 రాయబడి మనము నమ్మదగిన వారమైనను ప్రభు. ఎందుకు మనం నమ్మదగిన వారం కాము? అనుకుంటాం, రావాలనుకుంటాం కానీ రాలేం. తీర్మానం చేసుకుంటాం కానీ ఏం చేయలేం, తీర్మానానికి కట్టుబడి ఉండలేం. ఇవ్వాలనుకుంటాం కానీ ఇవ్వలేం, నిలబడాలనుకుంటాం కానీ నిలబడలేం కదా. ప్రియులారా ఎన్నో విషయాల్లో ఫెయిల్ అయిపోతుంటుంటాం. కానీ ప్రభు ఎలాంటి వాడంట? కాబట్టి 31 సంవత్సరాలు, ఈ 31 సంవత్సరాలు దేవుడు నడిపిస్తూ ఎన్నో విషయాల్లో మనలో కొరతలుండా, హోరేబులో ఎన్నో ప్రతికూలతలుండా, ప్రియులారా ఆయన నమ్మదగిన వాడుగా. ఎందుకంటే ఏం చేశాడంట? మనల్ని దుష్టత్వం నుండి. చదవండి తెస్సలోనిక 2వ తెస్సలోనిక 3:3 రాయబడింది.
అయితే ప్రభు నమ్మదగిన వాడును, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడినాడు. కాబట్టి స్థిరపరిచినాడు, హోరేబులోనికి నడిపించి. ప్రియులారా, ఈ రీతిగా ఇంతమంది సేవకులనిచ్చి, సంఘాన్నిచ్చి, పరిశుద్ధులనిచ్చి, ప్రియులారా, ఇవన్నీ కూడా సమకూరుస్తూ వచ్చినాడు. ప్రభు నమ్మదగిన వాడుగా ఉన్నాడు. అందుకొరకు ఆయన్ని స్తుతించాలి కొద్ది నిమిషాలు. రెండోదిగా చూస్తే ఆ ప్రభు నమ్మదగిన వాడే కాదు కానీ కొలసీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో ఈ మాట రాయబడింది. ప్రియులారా, ఆ ప్రభు ఎలాంటి వాడంటే, అయితే ప్రభు నమ్మదగిన వాడు. రెండోదిగా చూస్తే కొలసీ 3:13 ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రియులారు, ఎలాంటి వాడంట? ప్రభు మిమ్మును క్షమించులాగన. చూసినారా, ప్రభు అన్ని విషయాల్లో మనల్ని క్షమిస్తూ కదా. ఆ చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు త్రోసివేసినాడా? ఎన్నిసార్లు మనం బలహీనతలో, ఎన్నిసార్లు పడిపోతూ వచ్చినాం, ఎన్నిసార్లు దూరం అయిపోతూ వచ్చినాం. ప్రియులారా, యేసయ్యా కదా, ఆ యొక్క ఎవరు పేతురు ఏం చూసి మునిగిపోయినాడంట? ఏం చూసి మునిగిపోయాడంట? గాలిని చూసి మునిగిపోతున్న పేతురుని ఇప్పుడు దాకా నా వెనక చూసినా, నువ్వెందుకు చూసినావు వెనక్కని నెట్టేశాడా? ప్రియులారు, ప్రభు నమ్మదగినవాడు, క్షమించుటకు సిద్ధ మనిషి కదా. ప్రభు ఆ కరుణించు, ప్రభు ఆ కరుణించు అంటుంటే అల్ప విశ్వాసి. చెప్పండి, ఎందుకు సందేహపడితేవని ఒకటేసాడా? చేయి సాపి పట్టుకొని తనతో పట్టుకోవచ్చు, లేవనెత్తి వచ్చిన, క్షమించిన ప్రభు నమ్మదగిన వాడగా. ప్రేమటువంటి సహోదరి సోదరుడు, ఈనాడు చూస్తుంటున్నాం మన విషయంలో. చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయం, యోహాను సువార్త 21వ అధ్యాయము 12వ వచనం. వారు ఆయన ప్రభు అని వారికి తెలిసినందున చూసినారా ప్రియులారా, ఎలాంటి వారిని పిలుచుకుంటున్నాడు? ఎలాంటి వారిని పిలుచుకుంటున్నాడు? రండి భోజనం. ఎవరు వీళ్ళు? శిష్యులు. ఎంతమంది? 7. 12లో ఒకడు ఉరు పెట్టుకొని చచ్చిపోయాడు. ఇంకెంతమంది ఉన్నారు? 11 మంది. 11 మందిలో 7 ఒక గ్రూప్ అయ్యి ఎక్కడికి వెళ్ళారు? ప్రభు సెలవు లేకుండానే ఏదో 33 సంవత్సరాలు కష్టపడ్డాం కదా, మనం కూడా చూస్తాం కదా. బీటెక్లో 4 సంవత్సరాలు, ఇంటర్మీడియట్లో 2 సంవత్సరాలు, ఏదో కలిసాం, అట్లా ఏదో కలిసాం, మాట్లాడుకున్నాం. ఆయన దారిని ఆయన పోయినాడు, నా దారి నేను పోయినాం. కాబట్టి ఇంకేం చేద్దాం, అలా వలలు తీసుకొని వారు వృత్తికి వెళ్ళినారు చేపలు పట్టుకుందామని. ఏమీ పట్టలేకపోయినారు, ఒక్క చేప కూడా పట్టలేకపోయినారు కదా. ఇలాంటి వాళ్ళని పిలుస్తున్నాడు దేనికి? 12వ వచనం దేనికి? రండి కదా. ర్యాంకు వరకట్నం వచ్చినట్టు ఎంత కావాలి? లక్షలు వచ్చిందనుకో, ఏమంటావు ఇంట్లో తండ్రి గాను? ఎంసెట్లో ర్యాంకు కొడుక్కి 2,50,000 వచ్చింది. ఏంది కట్నం కాదు. ఎంత రావాలి ర్యాంకు? ఎంత రావాలి? తక్కువ రావాలి. అర్థమైందా? ఐఐటిలో మా పాపకి దానికి ఎంత వచ్చింది? 237 వచ్చింది. అర్థమైందా ర్యాంకు? ఇంత వస్తేనే కష్టమైపోయింది ఐఐటిలో అనుకుని. ప్రియులారా, ఫెయిల్ అయిపోయినాడు. ఎవరైనా భోజనాలు పిలుస్తారా కదా? వాడు ఫెయిల్ అయిపోయినాడు ఎట్లుంటాడు? ఆడ ఒక దారిలో ఉంటాడు. తండ్రి తెలిసింది ఏం చేస్తాడు? పలకరిస్తాడు ఇంటికి వచ్చి, వాడికి భోజనం పెట్టమని అంటాడా? ఎట్లుండిద్ది వాళ్ళ నాన్నకి? ఈడు ఎట్ట ఫీల్ అవుతాడు? ఈడు ఇంకొంచెం నేను బాగా రాశాను కానీ నేనేం చేయమంటావు అన్నట్టు ఈడు ఫీల్ అవుతాడు. ప్రియులారా, కానీ గద్దించకుండా, శిక్షించకుండా, ఫెయిల్ అయిపోయినా, విడిసి వెళ్ళినా యేసయ్య అంటున్నాడు, ప్రియులారా రండి. ఏంటి? ఎవరు పెట్టినాయి? ఎవరు చేసినవి?
నిప్పుల మీద ఉన్నాయంట, ఫ్రెష్గా ఉన్నాయంట. ఎవరు పట్టినవి? వీళ్ళు పట్టారా? తాను సిద్ధపరిచిన ప్రియులారా. ఎందుకంటే ప్రభు మనసు ఏంటంటే క్షమించుటకు. ఆయన చేశాడు. చెప్పండి, ఇప్పుడు మనల్ని ఏమంటున్నాడు? అదే మనం చదువుకున్నాం కదా, అదే మనం చదువుకున్నాం. ఏమని? కొలసి 3:13 ప్రభు మిమ్మును మీరు అలాగా క్షమించండి. కనుకని పిల్లరా, క్షమించే మనసు మనకి ఇచ్చినాడు. ఒకరికొకరు కలుపుకునే మనసు. చదవండి ఆ మాటను. 3:10 ఒకరినొకడు సహించు, ప్రభు మిమ్మును క్షమించులాగున. ఎందుకు ఇది? ఆయన చేశాడు, అందుకొరకు క్షమిస్తూ వచ్చినాడు. ప్రభు నమ్మదగిన వాడు. ప్రియులారా, ఆ ప్రభువుని మనం ఆరాధించాలి. మనం మెచ్చుకోవాలని ఆ ప్రభు యొక్క ఉద్దేశం. ఎలాంటి ప్రభు అంటే నమ్మదగిన వాడుగా, క్షమించేవాడుగా. 3వదిగా 2 తిమోతి లేకపోతే 1 పేతురు 3:12. 1 పేతురు 3:12. 1 పేతురు 3:12. 3వదిగా చూడండి. జీవమును ప్రేమించి మంచి దినములో చూడగోరువాడు తొలగి ఎందుకో ప్రభు కన్నులు ప్రియులారా, ప్రభు కన్నులు ఎట్లున్నాయంట? నీతిమంతుల వైపు, వారి ప్రార్థనల వైపు. ప్రియులారా, మన కన్నులు అయితే దొంగోడు కన్నులు ఎట్టుంటాయి? దొంగోడు కన్నులు ఎట్టుంటాయి? ఎప్పుడో నువ్వు బ్యాంకులకు వెళ్ళంగానే చూస్తాడు, నీ దగ్గరే ఉంటాడు, నీ పక్కనే ఉంటాడు, నీతో పాటే బస్సు ఎక్కుతాడు, నీతో పాటే టికెట్ నువ్వు ఎక్కడ కొడుచుకుంటే ఆడికే వస్తాడు, నీ పక్కనే కూర్చుంటాడు. నువ్వు నిద్రపోతుంటా చూసావు, అప్పుడు చేస్తాడు. లేకపోతే నన్ను ఎవరు చూసారులే బ్యాంకులో అనుకొని అక్కడ సంచి అక్కడ పెట్టి నువ్వు ఆడు చెబుతా టీ బ్రేక్ అంటాడు. అప్పుడు చూసుకుంటాడు. ఏంటి ప్రియులారా, కానీ ప్రభు కన్నులు దేని మీద ఉందంటే నీతిమంతుల ప్రార్థన వైపు. ప్రియులారా, బైబిల్లో రాయబడింది 102వ కీర్తన 17వ వచనంలో దిక్కులేని దరిద్రుల ప్రార్థనను నిరాకరింపక ఆయన వారి ప్రార్థన వైపుకు. కనుకనే ఎందుకు ఆ ప్రభుని ఆరాధించారు? అందుకొరకే అబ్రహాము ఆరాధిస్తూ వచ్చినాడు దుమ్మి ధూళిగా. అందుకొరకే ప్రియులారా, జక్కయ్య ఆ ప్రభు ఎదుట నిలబడ్డప్పుడు ఈ లోకమంతా వట్టిదని, ఈ లోకమంతా వేస్ట్ అని, ఈ సంపాదన ఇది కాదు, ప్రభు యొక్క రాజ్యమే, ప్రభువే గొప్పవాడని ఈ లోకాన్ని ప్రియులారా పెంటతో సమానం చేసుకొని సగం బేదలకు ఇచ్చేసినాడు, సగము అన్యాయంగా తీసుకున్న వాడికి ఇచ్చాడు. ఇంకా పోతే ఏముంది ఆయన దగ్గర? ప్రభు తప్ప. నీ ఉంటే నాకు చాలయ్యా. ఒక ఆయన పాడబడు, నువ్వు ఉంటే నాకు కదా కదా. ఏం పాట అది? నీ ఉంటే నాకు. ప్రియుల 73వ కీర్తన 25లో రాయబడింది. 73వ కీర్తన 25లో నీవు నాకుండగా లోకములో. అది జక్కయ్య ఉద్దేశం. ఇంతకుముందు ప్రభువు లేనప్పుడు అన్ని కావాలి, అన్నీ నాకు పీక్కుంటే ఉండేవాడు. కనుకనే ప్రియులారా, ఈనాడు చూస్తుంటున్నాం ప్రియులారా. అంతేకాదు, ఎప్పుడైతే ప్రభు యొక్క గొప్పతనాన్ని ఎరిగినాడు పౌలు కూడా ఇరిగిపోయి అంటున్నాడు, ప్రభువా నేనేమి. ఇంతకుముందు ఎన్నెన్నో చేసేవాడు ప్రియులారా. ఎందుకంటే ఆ ప్రభు నమ్మదగినవాడు, ఆ ప్రభు క్షమించుటకు, ఆ ప్రభు కన్నులు ఎలాంటి అంట మన ప్రార్థనలు ఆలకించి వచ్చినాడు. 4వదిగా చూస్తే రండి, తిమోతి పత్రిక 4:17. 2 తిమోతి 4:17. 2 తిమోతి పత్రిక 4:17. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము
అన్ని జనులందరూ ప్రభు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరచెను కనుక సింహపు నోట నుండి ప్రియులారా ఎన్ని రకాలుగా బలపరిచినారు. ఇక్కడున్న సేవ చేసిన అన్నోళ్ళని అడగాలి. ఐజక్ అంకుల్ ఎట పంపించారు, అప్పుడప్పుడు ధ్యానాన్ని చెబుతాడు, ఇక్కడ పంపించదు. ప్రియులారా ఏమీ లేని కాడ ప్రభు నా ప్రక్క నిలిచి, వాళ్ళనే కాదు ఇక్కడ బ్రదర్స్ని సిస్టర్స్ని బలపరిచి, సేవకుల్నే కాదు ప్రభు నన్ను బలపరిచి సింహపు నోట నుండి నన్ను ఎందుకయ్యా ఈ ప్రాంతాల్లో నా ద్వారా ఏదో జరగాలని. కనుకనే ప్రియులారా ఎన్నిసార్లు తప్పించాను. సింహం ఏం చేసింది? ఎవరిని మింగవాలని ఏం చేస్తున్నాడంట? ఎవరంట వాడి పేరు? మీ విరోధైన అపవాది గర్జించు ఏం చేస్తున్నాడు? ఎవరిని మింగుదనని. ఎవరి సింహము విరోధి? అక్కడ రాసుకుంటూ వస్తాడు 17, 16లో ఏమంటాడు? వివిధమైన శ్రమలే మీ సహోదరులు కూడా ఏంటి సింహం అంటే? ఈ శ్రమలే, ఈ బాధలే, ఈ కష్టాలే. ప్రియులారా ప్రభు మన కన్నులు తుడుస్తూ ఆ రీతిగా మనల్ని చేర్చుకుంటూ మన ప్రార్థనలు ఆలకించి బలపరుస్తూ వచ్చినారు. వాటన్నిటినీ నిలబడుకుంటూ చివరిది ఆఖరిది యూదాపత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ఆ ప్రభువుని ఎందుకు మనం ఆరాధించాలంటే ఇన్ని సంవత్సరాలు, ఈ 31 సంవత్సరాలు తన నమ్మకత్వాన్ని కోల్పోలేదు. తాను క్షమిస్తూ వచ్చినాడు, మన ప్రార్థనలు ఆలకిస్తూ వచ్చినాడు, మనల్ని బలపరుస్తూ వచ్చినాడు. అంతేకాదు రండి యూదాపత్రిక 1:15 వారిని ఒప్పించుటకును ప్రభు వేవేల దూతలతో వస్తున్నాడు. ఇంకంతేకాదు రాయబడింది 2 పేతురు 2:10లో 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. 2 పేతురు 2వ అధ్యాయము 10వ వచనం. చూసినారా ప్రియులారా ఎలాంటి వారంట? అందరం తీద్దామా? అందరం చదువుదాం ఈ మాటను. అందరూ 2 పేతురు 2:10 అందరం 2 పేతురు 2:10 అందరూ చూద్దాం రండి. భక్తులను శోధనల నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా మాలిన్యమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వం నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలలో ఉంచుటకు ప్రభువు సమర్థుడు రాబోతున్నాడు. ప్రియులారా ఎందుకంటే ఎవరి వారి క్రియలు చొప్పున ఇయటానికి సమర్థుడు. ప్రియులారా అంతేకాదు మనం చదువుతూ వచ్చినాం మా యూదాపత్రిక 1:15లో ఎవరికి ఎవరు చేయాలో తమ శరీరాన్ని ఆ మాట కూడా చూద్దామా? యూదాపత్రిక 1:15 యూదాపత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. యూదాపత్రిక 1:15 తీయండి. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించిట్లను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును ఇంకా వారిలో భక్తిహీనులందరినీ భక్తిహీనులుగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటిని గురించి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు ఆయన రాబోతున్నాడు, తీర్పు తీర్చేవాడు. అయితే ప్రియులారా మన జీవితంలో ఇది శరీరానుసారంగా పౌలు గారు అంటాడు 2 తిమోతి 4:8లో 2 తిమోతి
2 తిమోతి 4:8 ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అనుగ్రహించును. చూసినా ఏ న్యాయాధిపతి అంటే ఆయన నీతిగల న్యాయాధిపతి. ఇలాంటి జడ్జి, ఆయన జడ్జి. ఎలాంటి వాడు జడ్జి అంటే ఆయన నీతిగల న్యాయాధిపతి. ఆ జడ్జి ముందు ఈ లోకపు ప్రియులారా ప్రతి ఒక్కరు కూడా జడ్జి ముందుకు వెళ్ళాలంటే ఎట్ట వెళ్ళాలి? ఎట్ట పోతాం అనుకున్నావు? ఇది ఏం చేయాలి? ఆ ప్లేటర్ కూడా ఎట్ట పోవాలి? చూశారు ఎప్పుడైనా? ఎట్ట పోవాలి? మిలాడ్ అంటే ఎవరు ఆయన? నువ్వు దేవుడు అయ్యా. జడ్జి ముందుకు వెళ్ళాలంటే తన రొమ్ము ఎత్తుకోకూడదు, ఆయన ముఖం ఇట్ట చూడకూడదు, ఆయన దేవుడు. అర్థమైందా ప్రియులారా? ఈ లోకపు జడ్జీలు ఒక దినాన చేతులు కట్టుకుంటారు కదా. యేసు ప్రభువారు ఆ రోమా సామ్రాజ్యపు జడ్జిగా ఉన్నటువంటి పిలాత్ ప్రపంచపు జడ్జి ఆయన. ఆ దినాల్లో రోమా సామ్రాజ్యం ప్రపంచాన్ని పరిపాలన చేస్తుంది. ఆయన జడ్జిగా ఉన్నాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు. ప్రియులారా, అతడు అన్యాయపు తీర్పు తీర్చినాడు. అన్యాయపతి ఎందుకు? బైబిల్లో రాయబడింది, అతడు ప్రజలను సంతోషపెట్టు మనస్సు గలవాడు. యేసును కొరడాలతో కొట్టించినాడు, బర్బాను విడుదల చేశాడు. కానీ ఒక దినాన ఈ న్యాయాధిపతులందరూ ఏం చేస్తారంట? ఆ నీతి గల న్యాయాధిపతి ఇతడు ప్రత్యక్షమైనప్పుడు దేవుని పిల్లలకి ఏముంటుంది? పౌలు గారు అంటున్నాడు, నా కొరకు అయితే, నా కొరకే కాదు మీరు కూడా ప్రయాసపడేందుకు, విశ్వాసం కాపాడుకున్నందుకు తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ ఆ దేవుడు ఇస్తాడు. కాబట్టి మనకిచ్చే గొప్ప కిరీటం మన క్రియలు. ఈ లోకంలో ప్రియులారా మన క్రియలు ఎవరు గుర్తెరకపోవచ్చు, మన గురించి ఎవరు పట్టించుకోపోవచ్చు, మనం చేసిన దాన్ని బట్టి ఎవరేమి కూడా పట్టించుకోవచ్చు. ఒక దినాన దేవుడు మనం చేసిన వాటన్నిటిని బట్టి దేవుడు ఇస్తాడు. దేవుడు మనకేమైనా ఉంటున్నాడు. కాబట్టి అలాంటి నిరీక్షణగా ప్రభు రాబోతున్నాడు. మన కన్నుల భాష మీద తెడిచేవాడు. అందుకొరికి ఆ ప్రభుని ఆరాధిద్దాం, ఆ ప్రభుని ఘనపరుద్దాం, ఆ ప్రభును హెచ్చించుతాం. ఓ పల్లె పాడుతామా? ముందు జరుగుదామా? కొంచెం ముందు జరగండి. ఓ పల్లె పాడుతుంటుండగా ప్రభుని స్తుతిద్దాం. ఒక పల్లవి పాడుకుంటాం. రండి పాడు సెకండ్ టైంలోకి వచ్చాం కదా. ఇప్పుడు కొత్త వాళ్ళు ఎక్కిద్దారా? పాలు అండ్ మనోహర్ రా అండ్ మోజెస్ రండి పాడకుంటాం. నమ్మదగిన దేవా చేర్చబడిన ప్రతుల్లో ఉంటుంది చూడండి. నమ్మదగిన దేవా నిన్న నేడు నిరంతరం. ఉండయా? చాలామంది సేవకులు పాటల పుస్తకం తెచ్చుకోవట్లా. 20 చేర్చబడిన ప్రతుల్లో 20వ పాట 28 చూడండి. 28 రండి. మనకి భక్ష్యంగా నేర్పించిన సేవకులు సంచి చెప్పండి. బైబిల్ సంచి, పాటల పుస్తకం, బైబిల్ 3 ఉండాలి. బయట వాళ్ళకి అక్కర్లా. పెళ్ళిళ్ళలో చూస్తుంటుంటాం, ఒక్కొక్క ఆయన పాస్టరు బైబిల్ లేకుండానే వస్తున్నాడు. బైబిల్ ఏదా అంటే చల్ల చూసుకుంటున్నాడు. అది బైబిల్ కాదు. అది అర్థమైందా? అన్నీ ఉంటాయి దాంట్లో, బూతులు గీతులు అన్నీ ఉంటాయి. అది కాదు. మనం ఎప్పటికైనా మన సాక్ష్యాన్ని సంచి ఉండాలి కదా. కాబట్టి పాత వాళ్ళు చాలామంది సేవకులు ఉన్నాం, సంచి తీసుకొచ్చుకోండి. అర్థమైందా? వాళ్ళంటే బయట వాళ్ళు అంటే పెద్దోళ్ళు, ఇదివరకు పెద్దలు కూడా సంచిలో వేసేవాళ్ళు.
ఇప్పుడు కొంచెం వాళ్ళు ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి లెదర్ బ్యాగ్లు వేస్తున్నాం. అవి వాళ్ళకి, మనకు మాత్రము సంచి మారకూడదు. అర్థమైందా? రండి ఒక పాట పాడుకో, రండి నిలబడదామా? రండి. 28వ పాట, నమ్మదగిన దేవా నిన్న. దేవా నేడు నిరతము నమ్మదగిన దేవా నేడు నిరతము ఏకరీతి
కొద్ది నిమిషాలు ఆరాధిద్దాం. దేవుడు ఇన్ని సంవత్సరాలు 31 సంవత్సరం కాపాడిన ప్రభు యొక్క నమ్మకత్వాన్ని బట్టి, ప్రభు యొక్క క్షమించిన విధానం, ప్రభు మన ప్రార్థనలు ఆలకించిన విధానాన్ని బట్టి, ప్రభు మనల్ని బలపరిచినాడు. ప్రభు మనకి రానైనటువంటి రాకడలో మనం చేసిన దానికి ఇవ్వబోయే ఆ యొక్క కిరీటం, ఆ యొక్క నిరీక్షను బట్టి ప్రభుని స్తుతిద్దాం. ఆరాధించండి కొద్ది నిమిషాలు. లోకల్లో కూడా ముందు అవకాశం ఇద్దాం. దైవ సేవకులు స్టార్ట్ చేయండి. ఒక సహోదరుడు, ఒక సహోదరి, అట్లా సేవకురాలు కూడా అట్లా చేయండి. ప్రభా ఎంతగానో ప్రేమించి ప్రభా రక్షించిన యేసు ప్రభా మీ కొందనాళ్ళు ఆయన నిజంగా నా తండ్రి నార్కట్పల్లి మండలంలో ప్రభా దైవ సేవకుని పంపించి ప్రభా ఎడారిలో ప్రభాను ఒక తండ్రి స్థలమును ప్రభా ఏర్పరిచి ప్రభా ఓరేబు సంఘాన్ని కట్టి ప్రభువాను మాకు తోడుగా ఉంటూ ప్రభా మేము రక్షణ లేని జీవితంలో ఉన్న మమ్మలను ప్రభువాను ఎంతగానో రక్షించుకొని ప్రభా తండ్రి స్థలములో ప్రభా మాకు స్థలం లేక బాధపడుతున్న సమయంలో ప్రభా అద్భుతంగా నాయన స్థలం ఇచ్చి స్థలమును ప్రభా అంచెలంచెలుగా ప్రభా నిజంగా నాయన అభివృద్ధి తీసుకు